క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, కూడి ఈ ఆరాధన క్రమంతట్లో నడిపించండి, కృపాకాబ్దల ఇచ్చేయండి నాయన. వాక్యం బోధించుండగా వీరువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం ఏంటంటే, నూతన సంవత్సరంలోని నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నూతన సంవత్సరంలోని నీవు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి నూతన సంవత్సరంలో? నూతనత్వం. ఎక్కడెక్కడ నూతనత్వం? 3 సార్లు ఉంది నూతనత్వం. ఎక్కడెక్కడంటే, 1 పరలోకం. పరలోకం చేరడానికి నూతన జన్మ. మనిషి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ మనిషి ఈ లోకంలోని జీవిస్తున్న కాలంలో ఆ తర్వాత దేవుడు నిన్ను పిలుచుకుంటాడనమాట. అవి నువ్వు నూతన జన్మ అక్కడ అంటే ఎలా వస్తుందంటే, యోహాను గారు రాసిన సువార్తలోని 3వ అధ్యాయంలో చెబుతారనమాట. ఒకడు ఎలా జన్మించాలంట? క్రొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే ఎక్కడ చేరతావు? పరలోకం చేరతావు. ఇప్పుడు నీకు జన్మ అది నూతన జన్మ. అంటే నువ్వు తల్లి గర్భంలో నుంచి పిండముగా నువ్వు ఎలాగైతే వచ్చావో ఇప్పుడు నువ్వు క్రీస్తులోని కూడా నువ్వు అలాగే ఉన్నావన్నమాట. బాప్తిస్మంతో నూతన జన్మ అనేది వస్తుంది. అది నూతన జన్మ, నూతనత్వం. అది ఎక్కడ సంబంధించింది అని అంటే పరలోక సంబంధమైనది. నిన్ను పరలోకం చేర్చింది. రెండోది ఏంటంటే నూతనత్వం, నూతన జన్మ అంటే రెండోది ఏంటనంటే వివాహం. ఎక్కడో ఉన్న అబ్బాయి, ఎక్కడో ఉన్న అమ్మాయి, వీళ్ళిద్దరిని దేవుడు జతపరుస్తారు. జతపరిచిన వీరు అది వరకు వేరువేరుగా ఉన్న వీరు ఒకటయ్యి ఉంటారు. అంటే ఇద్దరు వేరువేరే ఆలోచనలు ఉన్నవారు వీరిద్దరిని దేవుడు జతపరిచిన తర్వాత ఒకే సాట ఒకే కుటుంబంగా ఉంటారు. అంటే అక్కడ నుంచి ఏం స్టార్ట్ చేస్తారు? క్రొత్త జన్మ. అంటే క్రొత్తగా కాపురం. అంటే వాళ్ళిద్దరు వేరువేరుగా అది వరకు వేరుగా ఉన్నవారు ఇప్పుడు ఒకటయ్యి ఉంటారనమాట. ఏక శరీరమై ఉంటారనమాట. ఇది నూతన వివాహంలోని నూతన ఏంటది? నూతనత్వం అనమాట వాళ్ళిద్దరు కూడా. మూడోది ఏంటంటే సంవత్సరం, కొత్త సంవత్సరం. జనవరి అక్కడి నుంచి కొత్త సంవత్సరం. అంటే మన భాషలోని అక్కడ నుంచి మొదలవుతుంది కొత్త సంవత్సరం. ఇప్పుడు అందులోని ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటారనంటే
ప్రతి ఒక్కరూ నేను ఇక్కడ నుంచి ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటాను. అలా నువ్వు కావాలి అని అంటే, రావాలి అని అంటే ఒకటి కావలసింది ఏంటనంటే, నీకు అక్కడ నుంచి కావాల్సింది నీ మనస్సు మారాలి. ఇప్పుడు బాత్మేషంలోని నువ్వు మారు మనసు పొందితేనే పరలోకం. నీవు వివాహమైన తర్వాత నీ మనస్సు, నీ కోరిక, నీ ప్రతి ఒక్కటి కూడా భర్త ఇష్ట ప్రకారంగా, భార్య ఇష్ట ప్రకారంగా ఇద్దరం ఉంటేనే మనసు మార్చుకొని సంతోషంగా ఉంటున్నా. అదే నూతన సంవత్సరంలోని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే నీకు కావలసింది ఏంటది? మనస్సు. నీ మనస్సు మారాలి. నీలో కావలసింది ఏంటనంటే అక్కడి నుంచి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, తగ్గింపు ఉండాలి, ఆ తర్వాత వినయం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ కావాలి. అందులో నీకు ఇంకా కావలసింది ఏంటంటే తగ్గింపు కావాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక ఆయన సుంకరి, ఒక ఆయన పరిచయుడు. వీళ్ళిద్దరూ కూడా, పరిచయుడు సుంకరి, వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే తన్ను తాను తగ్గించుకొని చేస్తున్నారు. పరిచయుడు తన్ను తాను హెచ్చించుకొని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలోని సుంకరి ఎలా వెళ్ళిందంట చూడండి. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూశారండి, తన్ను తాను ఏం చేసుకుంటాడో తగ్గించుకుంటాడు. ఈ పరిచయుడేమో పైన, ఆ పరిచయుడి గురించి చూడండి. పరిచయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలన ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారములకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నారని తనలో తాను ప్రార్థన చేయించుండేను. చూశారండి, అతనేమో హెచ్చించుకుందాం. ఎవరో అతను అని అంటే పరిచయుడు, సుంకరేమో తన్ను తాను తగ్గించుకుని ఉన్నాడు. ఈ కింద వచనాల్లో చూడండి, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా, ఎవరో సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడననియు చెప్పాను. ఈ నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు కాబట్టి నూతన సంవత్సరంలోని నువ్వు కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే నువ్వు తన్ను తాను తగ్గించుకొని ఉండాలి. మాటలోని కానీ, నీ ప్రవర్తనలో కానీ, నువ్వు దేవునికి చేసే ప్రార్థనలో కానీ, దేవుని విషయాల్లో చెప్పే విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో నువ్వేమండి ఎలా కలిగి ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి. అప్పుడే నువ్వు ఏమవుతావంటే హెచ్చింపబడి ఉంటావు. హెచ్చించుకుంటే ఏమవుతారంటే తగ్గించబడతారు అని చెబుతున్నారు. నువ్వు ఎన్నో చేస్తున్నావు. ఈ చేసే ప్రతి ఒక్కటి కూడా దేవుని మహిమార్థమయ్యి దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రభువా నువ్వు నాకు ఇది ఇచ్చావు, దేవా నీకు స్తోత్రం. ప్రభువా మరి నేను ఇలా ఉపవాసం ఉన్నా కానీ, లేకపోతే ఇలా ప్రార్థన చేస్తున్నా కానీ, ప్రభువా అది ఏదైనప్పటికీ కూడా నీ కృపే ప్రభువా, నీ దయే ప్రభువా అని ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమ వచ్చే విధంగా మనం చేయాలి. మన వలన, మనిషి వలన ఏది కాదు. సమస్తం చేసిన ఆయన దేవుడు, మన పోషిస్తున్న ఆయన దేవుడు. ఆయన ద్వారానే ఏదైనా జరిగిద్ది. ఆయన కుమారుని ద్వారానే దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తారు. ఇందులోని నేను చేసినా లేకపోతే అది నా వల్లే జరిగింది, లేకపోతే నేను లేకపోతే లేదు, ఎలాంటి అనేది హెచ్చింపు మాటలు అనేది రాకూడదు. ఎప్పుడు కూడా మనిషి ఎలా ఉండాలి అని అంటే తగ్గించుకునే ఉండాలి. ఒక చెట్టు ఉంది, మొక్క ఉంది, అది ఎదుగుతుంది అంత అయింది. అంతైన చెట్టు ఎలా ఉంటుంది? ఇంతైన చెట్టు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఎప్పుడైనా చూసారా చెట్టుని ఎప్పుడైనా చూసారా? చెట్టు ఎదిగిన కొద్దిగా ఎలా ఉంటుంది? ఒదిగి ఉంటుంది. తాను కిందకే ఉంటుంది, ఒదిగి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే చక్కని వచ్చి మంచి ఫలాలు వస్తుంది. ఆ ఫలాలు అనేకులకు ఉపయోగపడతాయి. అదే విధంగా మనం ఉంటే దేవుడు మనలను అంతగా
ఆశీర్వదిస్తారు, అంతగా దీవిస్తారు. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటామన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, క్రొత్త సంవత్సరంలోనైనా కానీ నువ్వు మనసు మార్చుకొని నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి నువ్వు ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు, నీకు మేలు కలుగును. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇలాంటి దీవెన ఆశీర్వాదం రావాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.